గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధంలో మరో భారతీయుడు బలైపోయాడు. బుదాదిపీపై ఇరాన్ మిజైల్స్ తో విరుచుకుపడింది. ఈ క్రమంలో స్వేహాన్ వీధిలో ఇరాన్ బాలిస్టిక్ మిజైల్స్ ను యుఏఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. మిజైల్స్ ను పేల్చేయడంతో వచ్చిన శకలాల కింద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శకలాలు తగిలి ఒక భారతీయుడు మృతి చెందడం విషాదంగా మిగిలిపోయింది. చనిపోయిన వారిలో మరో వ్యక్తి పాకిస్తానీయుడిగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భారతీయుడితో పాటు జోర్డాన్ పౌరుడు కూడా ఉన్నట్లు జోర్డాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. యుఏఈపై దాడిని జోర్డాన్ ఖండించింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి యుఏఈలో ఇప్పటికే 9 మంది వరకు చనిపోయారు. అందులో 3 యుఏఈ సైనికులు కాగా మిగిలిన వారు విదేశీయులుగా యుఏఈ అధికారులు తెలియజేశారు. ఇప్పుడు చనిపోయిన ఇద్దరితో కలిపి ఆ సంఖ్య 11 మందికి చేరుకుంది. ఇక గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో మరో భారతీయుడు బలయ్యాడు. అబుదాబిపై ఇరాన్ మిజైల్స్ తో విరుచుకుపడింది. ఈ క్రమంలో స్వేహాన్ వీధుల్లో ఇరాన్ బాలిస్టిక్ మిజైల్స్ ను యుఏఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. మిజైల్స్ ను పేల్చేయడంతో వచ్చిన శకలాల కింద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శకలాలు తగిలి భారతీయుడు మృతి చెందడం విషాదంగా మిగిలిపోయింది. చనిపోయిన వారిలో మరో వ్యక్తి పాకిస్తానీయుడుగా ఉన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భారతీయుడితో పాటు జోర్డాన్ పౌరుడు కూడా ఉన్నట్లు జోర్డాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. యుఏఈపై దాడిని జోర్డాన్ ఖండించింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో యుఏఈలో ఇప్పటి వరకు 9 మంది చనిపోగా అందులో 3 యుఏఈ సైనికులు, మిగిలిన వారు విదేశీయులుగా యుఏఈ అధికారులు తెలియజేశారు. ఇప్పుడు చనిపోయిన మరో ఇద్దరితో కలిపి ఆ సంఖ్య 11 మందికి చేరుకుంది.